జై గురుదత్త. ఈరోజు మన ఇంట్లో బీరకాయ పీచు పచ్చడిని చేస్తున్నాను. నేను నిన్న గుత్తి బీరకాయ కూర చేశాను గదా! ఆ బీరకాయ పీచును తీసి పక్కన పెట్టింటి. దాంతో ఇవాళ నేను పచ్చడి చేస్తున్నాను. దానికోసం నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఒక 1/4 టీ స్పూను మెంతి గింజల్ని వేశాననమాట. మీకిష్టం లేకపోతే మెంతులు వేసుకోవద్దు. నూనెలో వెంటనే ధనియాలు వేసేయండి. తర్వాత ఒక 2, 3 స్పూన్ల వరకు ఉద్దిపప్పును వేసుకోండి. నా దగ్గర గుప్పెడంతా బీరకాయ పీచుంది. ఆ బీరకాయ పీచుకు సరిపోయే విధంగా నేను ఓ 2 స్పూన్ల ఉద్దిపప్పు నాకు సరిపోతుందనమాట. తర్వాత ఒక 3, 4 ఎండుమిరపకాయల్ని తుంపి వేసుకోవాలి. ఉద్దిపప్పు ఎప్పుడైతే బంగారు వర్ణంలోకి మారుతుందో అప్పుడు చివరగా ఎండుమిరపకాయలు వేసి, ఎండుమిరపకాయలు ఒక పొంగు రానిచ్చే వరకు అలా వేపి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్‌లో ఈ బీరకాయ పీచుని పెట్టుకోవాలి. బీరకాయ పీచుని నీళ్ళల్లో శుభ్రంగా 2, 3 సార్ల వరకు కడగాలి. ఒకసారి ఇలా ముంచి అలా దేవి పెట్టకూడదు. 2, 3 సార్ల వరకు కడగాలనమాట. సాల్ట్ గానీ, కల్లుప్పు గానీ వేసి నీళ్ళల్లో 2, 3 సార్లు కడిగితే పైన ఏమైనా డస్టు, మలినాలు ఉంటే పోవడంతో పాటుగా బీరకాయ పీచు కాసింత మెత్తబడుతుందనమాట. తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసుకున్న బీరకాయ పీచుని మనము ప్యాన్‌లో పెట్టి లిడ్ పెట్టేసి ఒక 5, 6 నిమిషాల పాటు మూత తీస్తూ, చూస్తూ మగ్గించుకోవాలి. బీరకాయ పీచు వన్స్ మగ్గిన తర్వాత మగ్గింది. ఇప్పుడు ఇలాగొస్తే సరిపోతుందనమాట. మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపి పెట్టుకున్నటువంటి ధనియాలు, ఉద్దిపప్పు, ఎండు మిరపకాయలతో పాటుగా ఈ బీరకాయ పీచును కూడా పెట్టి తగినటువంటి ఉప్పు వేసి, మరి ఒక చిటికెడు పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసి ఒక 2 అంగుళాల చింతపండు మరియు చింతపండుకు సమంగా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసి పచ్చడి తయారు చేసుకోవాలనమాట. ఇది చట్నీ కాదు పచ్చడి. కాబట్టి కాస్త బరకగా ఉంటేనే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. బీరకాయ పీచుతో పాటు సొరకాయ పీచుతో కూడా మనం ఇలాగా పచ్చడి చేసుకోవచ్చు. సొరకాయ లేతగా ఉంటే గన. లైకు, షేరు, సబ్స్క్రైబు. థ్యాంక్ యూ.